తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఫస్టు ప్రభుత్వం వచ్చింది, టీడీ ప్రభుత్వం వచ్చింది. నెక్స్టు 5 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఇప్పుడు మూడో విడత ఎలక్షన్స్ వచ్చాయి. ఈ రెండు ప్రభుత్వాల పరిపాలన ఎలా ఉంది? ఈ రెండు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే, ఇప్పుడు చంద్రబాబు చేసినప్పుడు కొన్ని రాయితీలు ఇచ్చి ఇవ్వలేదు కొంతమందికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకి ఇవ్వలేని కూడా రాయితీలు ఇస్తున్నాడు. రాయితీలు అనేది ఒకటేనా పాలనలో, లేకుంటే ఇంకా చాలా పద్ధతులు ఉంటాయి కదా? పద్ధతి అంటే ఇప్పుడు మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు రైతు భరోసా అంటే మరి నవరత్నాలు, విద్యాదీవెన, మరి నేడు నాడు పింఛన్లు అన్నీ సక్రమంగా ఒకరోజు వెనక ముందైనా వస్తున్నాయి. కానీ గ్రామ వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అంటున్నారు కదా? మా ఊరికి లేదండి, ఆ ఇబ్బంది లేదు. పాపం ఏదన్నా పైనుంచి వాళ్ళు ఇది చెయ్యండి అని వాలంటీర్లకి ఏదైనా క్వశ్చన్ వచ్చిందనుకో, వాళ్ళు తెల్లారే వచ్చి ఇళ్ళమ్మటి తిరిగి వాళ్ళు మీకేం కావాలా, లేకపోతే ఇప్పుడు సిద్ధం సభకి ఈ ఎవరికి ఎంత లబ్ధి పొందింది అనేది పాంప్లెట్లు వచ్చినాయి, అవి ఇంటింటికి పంపించారు. ఓకే. మరి నిధులు కానీ, నియామకాలు కానీ, అంటే ఉద్యోగాలు, ఇండస్ట్రీస్ కానీ ఇప్పటివరకు ఏం తీసుకురాలేకపోయారు కదా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మా ఏరియాలో ఇప్పుడు మరి ఇండస్ట్రీస్ ఏమీ లేవు, మరి మాకు తెలియదు. అంటే ఏరియాని ఒకటే కాదు, మన రాష్ట్రానికి మరి కొన్ని చోట్ల ఇప్పుడు గుంటూరు, విజయవాడ, మరి ఈ సముద్రాల దగ్గర ఏమంటారు ఫిష్ ఎయిర్పోర్ట్లో అవి బాగా చేస్తున్నారని చెప్తున్నారు. ఏది మచిలీపట్నమా, బందరు అటు చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఉద్యోగాలని, యువతకు ఉద్యోగాలని కూడా ఇంపార్టెంటే కదా, మరి అది ఇప్పటిదాకా ఏం చేయలేకపోయింది కదా ప్రభుత్వం? ప్రభుత్వం వాళ్ళకి సాధారణంత వరకు ఇప్పుడు వాలంటీర్లు ఇచ్చారు, సచివాలయం ఉద్యోగులు కొంతమందికి ఇచ్చారు. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇప్పుడు అందరికీ సాధ్యమైన పని కాదు కదా. మరి అంటే దీన్ని బట్టి చూస్తే లిక్కర్ రేటు పెరగడం కానీ, పెట్రోల్ రేట్, డీజిల్ రేట్ పెరగడం కానీ ఇది ఎంతవరకు వాస్తవం? వాస్తవం అంటే తాగేవాళ్ళు వినియోగదారులు ఎక్కువైపోయారు. కొంత మరి కంట్రోల్ చేశారు. కంట్రోల్ చేసేతలుగా ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతుంటాయి. మరి ఈ రేట్లు పెరగడం వల్ల జనాల మీద భారం పడే అవకాశం లేదా? తప్పదు, పడిద్ది, భారం పడిద్ది. కానీ మరి గవర్నమెంట్కి ఇన్కమ్ కావాలి కదా, మరి ఎట్లా ఇన్కమ్ లేకపోతే ఎట్లా చేస్తారు? మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమరావతి ఒకటే రాజధాని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు తీసుకొచ్చారు కదా. మరి ఉన్న రాజధాని కూడా డెవలప్ చేయకుండా 3 రాజధానులని అది డెవలప్ చేయకుండా ఆపడం ఎంతవరకు కరెక్ట్? ఇది అదండి ఒకటండి. అక్కడ ఇప్పుడు అమరావతి రాజధాని కట్టాలంటే ఎన్ని వేల కోట్లు కావాలన్నారు. మరి అన్ని వేల కోట్లు అది సాధ్యమైన పని కాదని ఇప్పుడు అదే విశాఖపట్నంలో కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయంట. అది మనకి హైదరాబాదులో ఎట్నో మనకి కొంత ఖర్చు తగ్గిద్దని, ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అనవసరమని విశాఖపట్నంలో ఈ బిల్డింగ్స్ ఉండేవి కాబట్టి అక్కడే మనం పెట్టుకుందాం, ఈ ఖర్చు అంతా మనం భరాయించలేము మన రాష్ట్రం. అందుకని అక్కడ మనం ఇంత ఖర్చు పెట్టి ఇంత డబ్బు తీసుకొచ్చి ఆడ చెయ్యాలా, ఇది సాధ్యమైన పని కాదని విశాఖపట్నం ఎంచుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు ముందున్న ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకి ఏమైతే రాయితీలు వస్తున్నాయో వాళ్ళు ఏ పార్టీకి అయితే అనుకూలంగా ఓటేస్తారో దాన్ని బట్టి అదే పార్టీ వస్తుంది. అంట. చాలా థ్యాంక్స్ అంకుల్.